నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పశుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు కూడా షేర్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం షార్ట్స్ పరంగా అలాగే లాంగ్ వీడియోస్ పరంగా కూడా జ్యోతిష్యపరమైన అంశాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో వృశ్చిక లగ్నం వారికి శుభులు పాపులు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రవి, చంద్ర, గురు, శనులు ఈ లగ్నానికి శుభులుగా ఉంటారు. చతుర్థాధిపత్యం వల్ల శని ఈ లగ్నానికి శుభుడే అని మనం చెప్పవచ్చు. తృతీయ చతుర్థాధిపత్యం వచ్చిన అలాగే కుజుడు సమత్వాన్ని పొందుతాడు. ఇక్కడ లగ్న షష్టాధిపత్యం పొందటం చేత బుధ శుక్రులు అత్యంత పాపులుగా ఉంటారు. కాబట్టి మనము ఏ మహర్దశ నడుస్తున్నది, ఎలా ఉన్నది అనేది పరీక్షించి, ఎందుకంటే మనది వింశోత్రి మహర్దశ విధానం. 120 సంవత్సరాల వింశోత్రి దశలో మనము ఎలా ఉంటుంది ఏమిటి అనేది అన్నిటినీ కూడా పరిశీలించి మనం చెప్పవలసి ఉంటుంది. అది రవి మహర్దశ అయిన 6 కానివ్వండి, శుక్రుడు మహర్దశ అయిన 20 కానివ్వండి, ఏ మహర్దశ నడుస్తున్నది, అంతర్దశ, ప్రత్యంతర దశ, విదశ, సూక్ష్మదశ దాకా మనం పరిశీలించవలసి ఉంటుంది కొన్ని ఫలితాలు మనము నిర్ధారించేటప్పుడు.